49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఎంత వేగంగా పెరుగుతుందో అదే స్థాయిలో అది కార్పొరేట్ సంస్థల బడ్జెట్లను ముంచెత్తుతోంది. ఉద్యోగుల పని సామర్థ్యాన్ని పెంచేందుకు ఏఐ సాధనాలను భారీగా ప్రోత్సహిస్తున్న టెక్ దిగ్గజాలు ఇప్పుడు వాటి నిర్వహణకు అవుతున్న ఖర్చులను చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నాయి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్, ఊబర్ వంటి ప్రముఖ కంపెనీలు తమ అంతర్గత ఏఐ వ్యూహాలను మార్చుకోవడమే కాకుండా బడ్జెట్ అదుపు తప్పకుండా ఉండేందుకు వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ తన సిబ్బందికి విస్తృతంగా అందుబాటులోకి తెచ్చిన క్లాడ్ కోడ్ డైరెక్ట్ లైసెన్స్లను రద్దు చేయడం ప్రారంభించింది. కేవలం 6 నెలల క్రితమే వేలాది మంది డెవలపర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, డిజైనర్లకు ఏఐ సహాయక కోడింగ్ ప్రయోగాల కోసం దీన్ని అందించారు. ఉద్యోగులు ఈ సాంకేతికతపై విపరీతంగా ఆధారపడడం, దీన్ని వినియోగం ఊహించని స్థాయిలో పెరగడంతో మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదని ది వెర్జ్ నివేదిక పేర్కొంది. అయితే దీనికి బదులుగా సిబ్బందిని గిట్ హబ్, కోపైలట్ సిలీ వైపు మరలిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఆంథ్రోపిక్ సంస్థతో మైక్రోసాఫ్ట్కున్న $5 బిలియన్ పెట్టుబడి ఒప్పందానికి గానీ, అజూర్ కంప్యూట్ సామర్థ్యం కోసం కుదుర్చుకున్న $30 బిలియన్ నిబద్ధతకు గానీ ఎలాంటి ముప్పు లేదని స్పష్టమైంది. మరోవైపు ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ఊబర్ సైతం ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నెప్పల్లి నాగ వెల్లడించిన వివరాల ప్రకారం ఊబర్ తన 2026 ఏఐ కోడింగ్ టూల్స్ బడ్జెట్ మొత్తాన్ని ఈ ఏడాది కేవలం మొదటి 4 నెలల్లోనే పూర్తిగా ఖర్చు చేసింది. ఏఐ సాధనాలను ఎక్కువగా ఉపయోగించే బృందాలకు అంతర్గత లీడర్ బోర్డుల ద్వారా ర్యాంకులిస్తూ కంపెనీ స్వయంగా ఈ వాడకాన్ని ప్రోత్సహించిన తరుణంలో ఈ బడ్జెట్ సంక్షోభం తలెత్తడం గమనార్హం. కంపెనీలు తమ సిబ్బందిని ఏఐ వైపు ఎంతగా ఒత్తిడి చేస్తే అంత వేగంగా ఖర్చులు పేరుకుపోయాయనే కఠిన వాస్తవాన్ని ఈ 2 ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. ఈ వ్యయాల పెరుగుదలకు ప్రధాన కారణం ఏఐ కంప్యూటింగ్లో ఉండే టోకెన్ ఎకనామిక్స్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తాము ప్రాసెస్ చేసే ప్రతి అక్షరం లేదా పదాన్ని టోకెన్ రూపంలో లెక్కించి రుసుం వసూలు చేస్తారు. సామర్థ్యం, వినియోగం పెరిగే కొద్దీ ఈ టోకెన్ల బిల్లులు కూడా భారీగా పెరుగుతాయి. అమెజాన్ వంటి సంస్థలు టోకెన్ మ్యాక్స్ పేరుతో మెటా కంపెనీ క్లాడియోనామిక్స్ అనే అంతర్గత ట్రాకింగ్ సాధనంతో టోకెన్ల వాడకాన్ని పర్యవేక్షిస్తున్నాయి. గోల్డ్మెన్ సాక్స్ అంచనా ప్రకారం స్వయం ప్రతిపత్తితో పనిచేసే ఏజెంటిక్ ఏఐ వ్యవస్థల వల్ల 2030 నాటికి టోకెన్ల వినియోగం 24 రెట్లు పెరిగి నెలకు 120 క్వాడ్రిలియన్ టోకెన్లకు చేరవచ్చు. భవిష్యత్తులో టోకెన్ల తయారీ వ్యయం 90% తగ్గినప్పటికీ ఏజెంటిక్ మోడళ్లకు సాధారణం కంటే ఎక్కువ టోకెన్లు అవసరమవడం సంస్థల బిల్లులు మాత్రం తగ్గవని గార్ట్నర్ సంస్థ విశ్లేషకుడు విల్ సోమర్ హెచ్చరించారు. ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ బ్రయాన్ కాటన్జారో తమ బృందంలో ఉద్యోగుల జీతాల కంటే ఏఐ కంప్యూట్ ఖర్చులే చాలా ఎక్కువగా ఉన్నాయని అంగీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ చిప్లను సరఫరా చేసే ఎన్విడియా లాంటి సంస్థ నుంచే ఈ వ్యాఖ్య రావడం గమనార్హం. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఆశిస్తున్నట్లు భవిష్యత్తులో ప్రతి మానవ ఉద్యోగితో పాటు 100 మంది ఏఐ ఏజెంట్లు పనిచేసే రోజులొస్తే ఆ సాంకేతిక నిర్వహణకు అయ్యే ఆర్థిక భారం ఊహాతీతంగా ఉంటుంది. మైక్రోసాఫ్ట్, ఊబర్ వంటి సంస్థల అనుభవాలు చూస్తుంటే భారీ స్థాయిలో ఏఐ సాంకేతికతను అమలు చేయడంలో ఉన్న ఆర్థిక సవాళ్లకు ఇంకా సరైన పరిష్కారం లభించలేదని స్పష్టమవుతోంది.